నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఎండాకాలం మొదలైపోయింది. మరి ఎండాకాలంలో మొక్కలు పెంచుకోవడం చాలా కష్టం. కానీ ఇలాంటి వాతావరణంలో కూడా ఇంట్లో పెంచుకునే సింగోనియం అనే మొక్క గురించి మన గార్డెనింగ్ ఎక్స్పర్ట్ మాధవి గారు చెప్పడానికి రెడీగా ఉన్నారండి. మరి మనం కూడా ఆ వివరాలేంటో చూసేద్దామా? నమస్తే మాధవి గారు. నమస్కారం అండి. మామూలుగా ఇప్పుడు మీరు ఒక మొక్క గురించి చెప్పారు కదా, సింగానియం అని. పేరే చాలా డిఫరెంట్ గా ఉంది. సో అసలు ఈ మొక్క స్పెషాలిటీ ఏంటి? అందరూ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి వేడికి తగ్గట్టుగా ఇంట్లో కానీ బయట కానీ మొక్కల గురించి ఏది పెట్టుకుంటే బాగుంటుంది, ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అని చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే సకలందరికీ మెయిన్ గా ఇంపార్టెంట్ ఇష్టమైన విషయం ఏంటంటే మొక్కలు పెంచడం కూడా కదా, గార్డెనింగ్. సో ఈ సమ్మర్ వచ్చేసరికి వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అవునండి. జనరల్ గా మొక్కలకు కూడా బిలో 40 degrees అండ్ అరౌండ్ 38-39 degrees సెంటిగ్రేడ్ ఉన్నంత వరకు అవి బాగా సస్టైన్ అవుతాయి. అంతకంటే ఎక్కువ టెంపరేచర్ అయితే ఓన్లీ 10% ఆఫ్ అంటే ఈ డెజర్ట్ లో పెరిగే వెరైటీస్ తప్ప మిగతావేవి తట్టుకోలేవు అనమాట. సో దీనికి ఈ వేడికి ఈ వాతావరణంలో చేంజ్ కి తగ్గట్టుగా మనం కూడా మొక్కల్ని చేంజ్ చేసుకోవాలి, వాటిని పెంచే విధానంలో కూడా చేంజెస్ తెచ్చుకోవాలి. ఓకే ఓకే. దాంట్లో ఈ వెరైటీ సింగోనియం అన్నది యాక్చువల్గా అయితే అవుట్డోర్ ల్యాండ్స్కేపింగ్ లో కింద గ్రౌండ్ కవర్ లాగా వాడొచ్చు, పాటెడ్ ప్లాంట్ లాగా కూడా. ఇవన్నీ కూడా ఫ్యామిలీకి చెందిన డిఫరెంట్ కలర్స్ అన్నమాట దీంట్లో ఉన్నది. ఇది మల్టీ కలర్, అది పింక్, ఇది గ్రీన్ మినియేచర్, ఇది గ్రీన్, ఇది వైట్. లీఫ్ లో కూడా తేడా ఉంది కదా. లీఫ్ షేప్ లో అది ఆకారం సేమ్ గా ఉంటుంది, కానీ వాటికి ఉన్న లోపల ఉన్న గీతలు స్ట్రక్చర్స్ మాత్రం వేరువేరుగా. అవును. ఇప్పుడు ఎరువు అంటే ఏ ఎరువు వేస్తున్నారు? అంటే మొక్కలన్నిటికి ఒక్కటే ఎరువు వేసుకోవచ్చా? జనరల్ గా అయితే అన్నింటికి ఒకటే ఎరువు ఉంటుందండి. వాటికి కావాల్సిన మినరల్స్ ఇంకా న్యూట్రియంట్స్ అన్ని కూడా ఒకటే రకమైంది. అంటే ఒకటి మన వర్మీ కంపోస్ట్, దాంట్లో కౌ డంగ్ తోటి తయారు చేస్తారనమాట. ఇంకోటి లీఫ్ మోల్డ్, ఆకుల్ని బాగా కుళ్ళపెట్టి దాంట్లో కూడా కొంచెం మట్టి, కొంచెం కౌ డంగ్ వేసుకుంటే, పేడ ఎరువు వేసేసుకుంటే అన్నీ కలిపి మొక్కకి ఏవైతే కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని సమపాళ్లలో అందుతాయి అన్నమాట. మాధవి గారు, మరైతే మనం ఆ ఎరువుని మిక్స్ చేసుకుని ఆ మొక్కని పెట్టడం చూపిస్తారండి? తప్పకుండా ఎలా పెట్టాలో చూపిస్తానండి. ఓకే. ఇది ఇండోర్ కి కాబట్టి మనం పాట్ సెలెక్షన్ లో కొంచెం ఇప్పుడు దొరుకుతున్నవి ఇలా ట్రేస్ తో పాటు ఉన్నది నీట్ గా ఉండే పాట్ తీసుకుంటే మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. పాట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. పాట్ అందంగా ఉంటే మొక్క కూడా అందంగా కనిపిస్తుంది. ఇందులో 50% ఎరువు, 50% కోకోపీట్ అన్నమాట. ఆ ఎరువులో నేను 30% వర్మి కంపోస్ట్ వేసాను, 20% ఏమో ఈ లీఫ్ మోల్డ్ ఆకుల ఎరువు అన్నమాట. అంతా కలిపి 100%. ఇందులో మనం ఈ సింగోనియం పెట్టుకుందాం. ఓకే. ఇలా పెట్టుకోవాలండి. ఓకే. రూట్స్ అంతా కవర్ అయ్యేలాగా బాగా వేసి కొంచెం నీళ్లు పోసిన తర్వాత అది అణుగుతుంది. అడిగిన తర్వాత గ్యాప్స్ లో మళ్ళీ కొంచెం కోకోపీట్ వేసేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇది సమ్మర్ లో ఎంత వేడి, బయట టెంపరేచర్ ఎంత 45 ఉన్నా కూడా దీంట్లో మాయిశ్చర్ రిటైన్ చేసే కెపాసిటీ చాలా ఉంటుంది కాబట్టి ఇది మొక్క వాడిపోకుండా ఎప్పటిలాగా ఫ్రెష్ గా గ్రీన్ గా ఉంటుంది. ఓకే. దీనికి ఫస్ట్ టైం మాత్రం టాప్ వాటరింగ్ చేసుకోవచ్చు, అంటే పైనుంచి వాటరింగ్ చేసుకోవచ్చు. తర్వాత రెగ్యులర్ గా డైలీ నీళ్లు పోసుకోవడానికి మాత్రం పైనుంచి పోసి ఎక్సెస్ అయ్యి ఎంత పోయాలో కరెక్ట్ గా మనకు తెలియక అందుకనే ఈ ప్లేట్ లో పోసేసుకుంటే ఓకే అది స్లోగా దానికి ఎప్పుడు కావాలో అదే కోకోపీట్ దానికి అదే ఫీల్ చేసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుని అది ఎప్పుడు మాయిశ్చర్ రీటైన్ చేసి ఎయిర్ కి ఏరియేషన్ కి ఫ్రీగా మళ్ళీ మొక్క కావాల్సిన మాయిశ్చర్ అందుతూ నీట్ గా ఉంటుంది. మనం పైనుంచి పోస్తే ఒక్కొక్కసారి ఎక్సెస్ వాటర్ అయిపోయి ఈ ప్లేట్ లోంచి కూడా వెళ్ళిపోతుంది. ఆ నీళ్లతో పాటు దీంట్లో ఉండే న్యూట్రియంట్స్ కూడా వెళ్ళిపోతాయి. ఓకే. సో అందుకనే ఎక్సెస్ వాటరింగ్ చేయకుండా
మనం దానికి ఎంత కావాలో అంతే వేయాలి. ఇలా స్లోగా అబ్జర్వ్ చూడండి, అంత అబ్జర్వ్ అయిపోతున్నాయి. ఇలా స్లోగా మెల్లిగా పీల్ చేసుకుంటుంది అది. ఓకే. డైలీ మనకు తీరికున్నప్పుడు డైలీ ఏదో ఒక టైంలో ఈ ప్లేట్ లో నింపేస్తే అది దానికి అబ్జర్వ్ చేసుకుని ఎప్పుడు దానికి ఓడిపోకుండా ఉంటుంది. మనం ఏంటంటే బేసిక్ గా తెలియక ఎక్కువ పోసేస్తూ ఉంటాం, అదంతా కింద పోయి కొంచెం ఏరియా కూడా గట్టిగా అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఈ ప్లేట్ లో కనుక వేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం చక్క ఆ మొక్కే ఆ వాటర్ ని పీల్చుకొని ఫ్రెష్ గా ఉంటుందంట. సో మనం ముందు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది. ఈ మొక్క ఇంకా పెరుగుతుందండి? ఇంతే పెరుగుతుంది. ఇది యాక్చువల్ గా గ్రౌండ్ కవర్ లాగా, అంటే క్రీపర్ లాగా, ఇలా తీగ లాగా కూడా పెరుగుతుంది అన్నమాట. ఓకే, అంటే ఇంతే ముద్దగా పెరుగుతుందా? గుబురుగా పెరుగుతూ ఒక స్టేజ్ తర్వాత ఇలా తీగలు వచ్చేస్తాయి. ఇగో ఇది ఎలాగైతే తీగ వచ్చిందో అలా వచ్చేస్తాయి. ఈ బాల్కనీ గోడ మీద గనక ఇలా ప్లేట్ లో పెట్టుకుంటే తర్వాత దీనికి తీగలు వచ్చినప్పుడు ఇది కిందికి వేలాడి గోడ కనిపించకుండా అదొక అందంగా తీగలాగా పెరుగుతుంది. ఓకే, డిజైన్ గా ఉంటుంది, కలర్ఫుల్ గా. చూడ ఇది కూడా అంతేనా? ఈ చిన్న ఇది కాదండి, ఇది మినియేచర్. అది అలాగే గుబురుగా బాల్ షేప్ లోనే పెరుగుతుంది రౌండ్ గా. దీనికంటే ఇంకొక 2 ఇంచెస్ పెరుగుతుంది అంతే. అది అలాగే ఉంటుంది బాల్ లాగా. ఓకే, మాధవి గారు ఎండాకాలంలో పెంచుకునే సింగోనియం మొక్క గురించి చాలా చక్కగా వివరించి చెప్పారండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.